ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో కపాలం, ఖణఖణమండే అగ్నిజ్వాలలే జటాజూటాలు, నిత్య దిగంబరత్వం. ఇది కాలభైరవుని స్వరూపం. శివుడు వేరు, కాలభైరవుడు వేరు కాదు. కాలభైరవుడు సాక్షాత్తు శివస్వరూపుడు. శివుని అంశ నుండి పుట్టినవాడు. శివుని ఆజ్ఞను సదా శిరసావహించేందుకు ఉద్భవించిన అద్భుత అవతారం. లోకక్షేమాన్ని కనిపెట్టుకుంటూ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే పరమ కర్తవ్యంగా భావించడమే కాలభైరవుని పని. పరమశివునికి ప్రతిరూపమే కాదు, కాలానికి మారు రూపం. ఈ ఉగ్రస్వరూపుణ్ణి ఆపడానికి వీల్లేని విధంగా నిరంతరం పురోగమిస్తూనే ఉంటాడు. భీ అనే శబ్దంతో వికటాటహాసం చేస్తాడు కనుక భైరవుడని, కాలాన్ని సైతం అతను ఆజ్ఞాపించగల శక్తి సంపన్నుడు కావున కాలభైరవుడని అంటారు. అంతేకాదు, మృత్యువును సైతం శాసించగల శక్తి కాలభైరవునికి సొంతం. మామూలుగా గడిచిన కాలం తిరిగి రాదని అనేక సందర్భాల్లో అంటుంటాం. అందుకే కాలం అమూల్యమైంది. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో 1,00,000 వంతు కూడా వెనక్కు రాదంటే రాదు. అందుకే విజ్ఞులు కాలాన్ని వృధా చెయ్యరు. ప్రతి క్షణాన్ని ఉపయుక్తం చేసుకుంటారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. పూర్తి భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వరూపాన్ని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని కాపాడతాడు. ధర్మ